హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హలో పాపారావు గారు, ఇంట్లో మీ ఆవిడ లేదా? కనిపించడం లేదు. ఏ ఎందుకు? మా ఆవిడతో నీకేం పని? చిన్న పని ఉంది కానీ ఏంటి రోజు మల్లెపూలు తెస్తున్నారు? మీ ఆవిడంటే అంత ఇష్టమా మీకు? ఇష్టం మా ఆవిడ మీద కాదు, పువ్వుల అమ్మే ఆవిడ మీద. జోక్స్ బాగా వేస్తున్నారండి మీరు. వినేవాడు ఉండాలి కానీ రోజంతా వేస్తాను జోక్స్. మీ చెంప ఏంటండి అలా వాచిపోయింది? రాత్రి కొంచెం కలవరించాను, చెంప వాచిపోయింది. కలవరిస్తేనే చెంప వాచిపోవడం ఏంటి? కలవరించింది నిన్ను. దాని పేరు ఎందుకు కలవరించావు? దానికి నీకు ఏంటి సంబంధం అని ఒక్కటి పీకింది మా ఆవిడ. పాపారావు గారు, మీ సుతిమెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక ముద్దు ఇస్తారా? చెప్పు తెగిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడండి. అదే చెప్పు కుట్టించి మరీ కొడతా. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను లేనప్పుడు నా పెళ్ళం దగ్గరికి వచ్చి పప్పు ఇయ్యవా, ఉప్పు ఇయ్యవా అని వచ్చి లేనిపోనివన్నీ చెప్పి మీరు చెడిపోయిందే కాక నా పెళ్ళాన్ని కూడా చెడగడుతున్నారు. ఆ వీధి చివరలో ఉన్న సుబ్బలక్ష్మి కూడా ఏం కూర వండావు వదినా అనుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి అది కర్రీ పాయింట్ పెట్టింది. నువ్వు కూడా పప్పులు ఉప్పులు అడుక్కొని కిరాణా కొట్టు పెడతావా ఏంటి? ఏనాడైనా మీ ఇంట్లో వండింది నాకు ఇచ్చారా? నన్ను పిలిచారా? పిలవలేదా అని నీ బాధ. త్వరలోనే శివరాత్రి వస్తుంది కదా, మీ ఆయన్ని తీసుకుని మా ఇంటికి రండి. ఉపవాసం చేసి వెళ్ళిపోదురు కానీ. నువ్వు కాకపోతే వీధిలో ఇల్లులు లేవా ఏంటి? వేరే ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటానులే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది సుజాత. ఈలోగా పాపారావు భార్య గదిలో నుండి బయటికి వస్తుంది. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు? పక్కింటి సుజాత వచ్చింది. ఉప్పో పప్పో కావాలి అని వచ్చింది. 4 డైలాగులు వేసేసరికి వెళ్ళిపోయింది. ఇచ్చేయలేకపోయారా? పాపం ఏమనుకుందో ఏంటో. అదేమనుకుంటే మనకేంటి? రోజు ఇలా ఇచ్చుకుంటూ పోతే అది మరి సామాన్లు కొనదు. సుజాత మొగుడు వస్తే పంచదార ఇచ్చారు కదా, సుజాత వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నాకు భార్యలంటే పరమ చిరాకు. అంత చిరాకు అయినప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం? ఒసే, పెళ్ళికి ముందు అమ్మాయిలు అన్నీ వడ్డించే ఇస్తరాకు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తాం. అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఉంటారు చూడు, అన్నీ తిన్నా ఎంగిలి విస్తరాకు అన్నమాట. ఎప్పుడు పడేద్దామా అని చూస్తూ ఉంటాం. అంటే మీ దృష్టిలో భార్యలందరూ ఎంగిలి విస్తరాకుతో సమానం అన్నమాట. ప్రశ్న అడుగుతావు, సమాధానం చెప్తే విసుక్కుంటావు. నేనేమీ విసుక్కోవటం లేదు. ఏడవకే. పెళ్ళాం అంటే ప్రత్యేక హోదా లాంటిది, ఎప్పుడు భర్తల చుట్టూ ఉంటారు అని అన్నమాట. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.